ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేను మీ రాధా. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చి దుబాయ్‌కి చాలా మంది విజిట్ వీసాలో వస్తూ ఉంటారు కదా అండి. విజిట్ వీసాలో వస్తే ఇక్కడ పడే కష్టాలు అండ్ జాబ్ పర్పస్ అండ్ విజిట్ వీసా కాస్ట్ ఎంత అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దుబాయ్‌కి చాలా మంది విజిట్ వీసాలో వస్తూ ఉంటారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మన విలేజ్‌లో ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు, లేదా రిలేటివ్ కావచ్చు, లేదా తెలియని వాళ్ళు ఎవరో ఒకరు కావచ్చు. ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు దుబాయ్‌కి వస్తే, వాళ్ళు కొద్దిగా డబ్బులు సంపాదించుకుంటే ఇంతొస్తది, అంతొస్తది అని చెప్పేసి చెప్తూ ఉంటే, మనకు కూడా ఒక ఆశ ఉంటది. మనం కూడా ఎళ్ళాలి. అక్కడ మనం చేసే పనిని వదిలేసి, మనం ఇంకేమీ ఆలోచించకుండా మనం దుబాయ్ వచ్చేస్తూ ఉంటాం. కానీ అందరికీ లక్ ఉండదు కదా అండి. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రిలేషన్ ద్వారా వస్తే ఓకే అండి. తెలియని వాళ్ళు లేకుండా మనం ఇక్కడికి వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తది. అది రూమ్ పర్పస్ కావచ్చు, లేదా అక్కడ నుంచి మనం ఎయిర్‌పోర్ట్ వచ్చిన తర్వాత మనం ఎక్కడుండాలి, ఏమి అని చెప్పేసి ఎవరికీ తెలీదు. అదే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే అన్నీ వాళ్ళు చూసుకుంటారు. మనకు కొద్దిగా టెన్షన్ అనేది ఉండదు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ దొరకడం అంత ఈజీ అయితే కాదండి. ఎందుకంటే ఇప్పుడు రికమెండేషన్ లేనిదే ఎవరు జాబ్‌లు ఇవ్వట్లేదు. ఆ రికమెండేషన్ కూడా ఫ్రీ ఏం కాదండి. కొంతమందైతే ఒక్కొక్కరు 1500-2000 వరకు తీసుకుంటున్నారు దిరామ్స్. 1500 నుండి 2000 వరకు. అది 1000 సాలరీ కావచ్చు, 2000 సాలరీ కావచ్చు. అది ఎలాంటి జాబ్ అయినా గానీ వాళ్ళు 1500 నుండి 2000 వరకి జాబ్ ఇప్పిస్తే వాళ్ళకి ఇవ్వాల్సింది ఉంటుంది. అది నా విషయంలోనే ఒక 2 మంత్స్ బ్యాక్ జరిగింది. ఈ మధ్య మా రిలేటివ్‌ని ఒకతన్ని తెప్పించినాను. అతనికి కూడా అతనికి ఒక జాబ్ పర్పస్‌లో అందరితో మాట్లాడుతూ ఉంటే నాకు తెలిసిన నా కస్టమర్‌ని అడిగితే ఒకతను నంబర్ ఇచ్చినాడు. అతనేమో వాచ్‌మెన్ జాబ్ ఉంది. కానీ 1500 పే చేయాలి అని అన్నాడు. సరేలే అనుకున్నా. వాచ్‌మెన్ జాబ్ అయితే మంచిదే కదా! సరేలే అనుకున్నా. కానీ అతను ఫస్టే పేమెంట్ చేయాలి అని చెప్పేసి అన్నాడు. నేను చెప్పిన జాబ్ ఎక్కడ అని చూపెట్టండి. ఫస్ట్ ఆఫర్ లెటర్ ఇవ్వండి. తర్వాత అలాగే నేను డబ్బులు పే చేస్తాను మీకు అని చెప్పేసి అన్నా. ఆహా, లేదు లేదు, ముందే పేమెంట్ కట్టాలి అని చెప్పేసి అన్నాడు. నేను చెప్పిన, ఈ కాలం ఎవరండి పిచ్చోళ్ళు? జాబ్ చూపెట్టకుండానే అది ఎక్కడ ఏమి అని చెప్పి చూపెట్టకుండానే మీరు 1500 డబ్బులు అడుగుతున్నారు. నన్నంటే అడిగినారు, ఇంకెవరిని ఇలా మోసం చేయొద్దు అని చెప్పిన. ఎవరో కాదు, మన తెలుగు అతనే. సరేనా? అలా ఉంటాయి ఇక్కడ. అది మళ్ళీ ఆ జాబ్ మనకు పక్కా అనుకుంటారా? అది మనకే తెలియదు. ఓకేనా? జస్ట్ వాళ్ళు డబ్బులు తీసేసుకుంటారు, ఇంక వదిలేస్తారు. మనకేదో ఒకటి చూపెడతారు. అలా ఉంటది. అదే మన రిలేటివ్ ఉన్నారండి. అంటే డబ్బులు తీసుకోకుండా పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అది మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మంచి వాళ్ళైతే డబ్బులు తీసుకోకుండా కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొకటి, ఈ మధ్య ఫ్రీలాన్స్ వీసాలు తక్కువగా ఇస్తాము అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో గానీ, మన ఫ్రెండ్స్ గానీ చాలా మంది మెసేజెస్ వస్తా ఉంటాయి. అవన్నీ తక్కువ ఉంది అని చెప్పేసి మోసపోవద్దు. ఎందుకంటే ఒక 1000, 2000 తక్కువ ఉండొచ్చు. అయ్యో, మనకు బయట కన్నా ఇక్కడ తక్కువ ఉంది అని చెప్పేసి తీసుకున్నారనుకోండి. వాళ్ళు ఒకవేళ వీసా వేసి ఒక 2-3 మంత్స్ తర్వాత క్యాన్సిల్ చేసేస్తే మీరు ఏం చేస్తారు? ఎవరిని అడుగుతారు? మనం ఎవరిని అడగలేం కదా ఇక్కడ. అదొకటి. మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఏదన్నా కంపెనీల ద్వారా వీసాలు తీసుకుంటే నో ప్రాబ్లం. కానీ థర్డ్ పర్సన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మనకు వీసాలు తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర వీసాలు వేయించుకోవద్దు. ఇది మాత్రం మెయిన్. అండ్ చాలా మంది ఈ మధ్య 2 ఇయర్స్ వీసాలు వేసి వాళ్ళ పేర్లతో లోన్ తీసుకున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళేమో మీకు ఆశ చూపిస్తారు. 1,00,000 ఇస్తాము, 2,00,000 ఇస్తాము, కాకపోతే మళ్ళీ మీరు రాలేరు అని చెప్పేసి. కానీ మీకు ఏం అవ్వదు అని చెప్తారు. దానికి మాత్రం ఆశ పడద్దు. ఎందుకంటే ఒకప్పుడు అంటే అది నో ప్రాబ్లం. క్రెడిట్ కార్డ్ విషయంలో కానీ, లోన్ విషయంలో కానీ ఒకప్పుడు ఇలా జరుగుతా ఉన్నాయి. కానీ ఇప్పుడు మన ఇండియా బ్యాంక్‌కి, దుబాయ్ బ్యాంక్స్‌కి లింకప్ అయి ఉన్నాయి. మనం ఒకవేళ ఇక్కడ లోన్ తీసుకొని వెళ్ళిపోయినా కూడా, ఒకవేళ మనం లోన్ తీసుకొని వెళ్ళిపోయినా కూడా మన ఇండియాలో బ్యాంక్ వాళ్ళు వచ్చి మన దగ్గర వసూలు చేస్తారండి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ఎవరన్నా లోన్ మీకు వీసా ఇస్తాము ఫ్రీగా, మీకు మీ పేర్లతో లోన్ అయి తీసుకుంటా అంటే దానికి యాక్సెప్ట్ చెయ్యొద్దు. అది చాలా రిస్క్ తో కూడిన పని. ఇప్పుడైతే విజిట్ వీసా 1 మంత్ 400 ఉంది అండ్ 2 మంత్స్ 600 ఉంది. ఈ ఈ వీసాల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ టైప్ కాస్ట్ ఉన్నాయండి. ఎక్కువ అప్స్కాండింగ్ అయితే తక్కువ రేటు, తక్కువ అప్స్కాండింగ్ అయితే ఎక్కువ రేటు అలా ఉంటాయి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది విజిట్ వీసా కూడా. అండ్ ప్రెసెంట్ అయితే 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ కూడా నడుస్తుంది, కానీ 3 మంత్స్ కాస్ట్ చాలా ఎక్కువ, 1500. అండ్ విజిట్ వీసా మీకు కావాలనుకుంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి. అక్బర్ ట్రావెల్ కావచ్చు, లేదా విగో సైట్ కావచ్చు, అందులో చాలా సైట్లలో ఉంటాయి. ఆ సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ట్రావెల్ ఏజెన్సీ తరఫున మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఇంకా బెటరు, అన్ని వాళ్ళే చూసేసుకుంటారు. అండ్ విజిట్లో రావాలనుకుంటే అప్ అండ్ డౌన్ టికెట్ కంపల్సరీ, ప్లస్ ఓకే టు బోర్డ్ కూడా, అంటే ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ వాళ్ళకి ఓకే టు బోర్డ్ కూడా అవసరం. అంటే ఈసీఆర్ పాస్పోర్ట్ వాళ్ళకి, ఈసీఎన్ఆర్ వాళ్ళకి అవసరం లేదండి. అండ్ హోటల్ బుకింగ్ కూడా మీరు వెబ్సైట్లోనే బుక్ చేసుకోవచ్చు. ఎవరికన్నా ఇక్కడ తెలిసిన వాళ్ళంటే ఓకే, నో ప్రాబ్లం, హోటల్ బుకింగ్ ఏం అవసరం ఉండదు. బట్ ఇక్కడ ఏం తెలియని వాళ్ళు హోటల్కి రావాలనుకుంటే మీరు వెబ్సైట్లోనే హోటల్ బుకింగ్ చేసుకోవచ్చు. పర్ డే 130 నుండి 150 వరకు ఉంటుందండి దిరామ్స్ హోటల్ బుకింగ్ కాస్ట్. ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే నో ప్రాబ్లం, ఇంక వాళ్ళే రూమ్లో అన్ని అరేంజ్ చేస్తారు. ఇక విజిట్లో వచ్చిన తర్వాత రూమ్ విషయానికి వస్తే 400 నుండి స్టార్ట్ ఉన్నాయండి బెడ్ స్పేస్. వాళ్ళతో కలిసి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదు అంటే మెస్ 250 అలా ఉంటుంది 2 పూట్లకి 250 అలా మనం పే చేసినా కూడా వాళ్ళు 2 పూట్లు మనకు ఫుడ్ ఇస్తారు. అదొకటి. ఆ విజిట్ వీసా ఎక్స్పైరీ అయిన తర్వాత కూడా మనము వీసా వేయించుకోకుండా, లేదా మనం కంట్రీ ఎగ్జిట్ అవ్వకుండా ఇక్కడే ఉన్నాం అనుకోండి, ఒక 10-15 డేస్ ఛాన్స్ ఇస్తారు ట్రావెల్ వాళ్ళు. తర్వాత అప్స్కానింగ్ చేసేస్తారు. మళ్ళీ మనం అప్స్కానింగ్ రిమూవ్ చేసుకోవాలంటే 2500 నుండి 3000 వరకు ఛార్జ్ ఉంటుందండి. అది ఊరికే వేస్ట్ ఆఫ్ ఖర్చు. సో ఎవరైనా సరే విజిట్ వీసాలో వస్తే వీలైనంత వరకు అది ఎక్స్పైరీ అయ్యే లోపల వీసా వేయించుకోండి, లేకపోతే కంట్రీ ఎగ్జిట్ అవ్వండి. అంతేగాని ఎక్స్పైరీ అయినా కూడా అలాగే ఉండడానికి మాత్రం ట్రై చేయొద్దు. అది రిస్క్తో, అది చాలా రిస్క్ అండి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే విజిట్ వీసాలో వచ్చే వాళ్ళకి ఏంటంటే మనకు కనీసం కొద్దిగా అన్న లాంగ్వేజ్ వచ్చి ఉండాలండి. అది హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏదో ఒకటి, నో ప్రాబ్లం. కొద్దిగా అన్న మనకు మాట్లాడడానికి వస్తే మనం మనకు కొద్దిగా మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం ఏదైనా జాబ్ చేయడానికి కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళకేం లే, వాళ్ళు దుబాయ్లో ఉన్నారు సంపాదించుకుంటున్నారు అనుకుంటారు. సంపాదించుకుంటున్నారు అనుకుంటారు, కానీ ఆ సంపాదన ఎలా వస్తుంది, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, రూపాయి రూపాయి సంపాదించుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు తింటున్నారు తినట్లేదు అవన్నీ ఎవరు ఆలోచించరండి ఈ కాలము. వాళ్ళకి ఎంత డబ్బులు వస్తుంది అని చూస్తూ ఉంటారు. కొంతమంది క్యాంపులలో బ్యాచిలర్లు ఉన్నారు. వాళ్ళు మార్నింగ్ 6 నుండి రాత్రి 8 వరకు వాళ్ళు వర్క్ చేస్తారు, ఎర్ర టెండలో వర్క్ చేస్తారు. వాళ్ళ శాలరీలు 1100, 1200, 1000. ఎంత పని చేస్తారు వాళ్ళు. ఆ కష్టం అంతా, ఇక్కడ మనం పడే కష్టాన్ని ఎవ్వరు చూడరండి. ఇండియాలో ఏంటంటే వాళ్ళకేం లే, వాళ్ళు దుబాయ్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అంతే, అది మాత్రం అనుకుంటారు. ఎవరికి డబ్బులు అయితే ఊరికే రావండి. కష్టపడితే తప్ప డబ్బులు అయితే ఎవరికి రావు. మనం కష్టపడకుండా సంపాదించిన ఆ డబ్బులు కూడా మనకు నిలవవు. అది ఏదో ఒక రూపంలో పోతూనే ఉంటాయి. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, దుబాయ్కి రావాలి, నేను కష్టపడాలి, సంపాదించుకోవాలనుకుంటే రావచ్చు, ప్రతి ఒక్కరూ రావచ్చండి. కాకపోతే ఇప్పుడు చాలా మంది ఇండియాలో ఏజెంట్ తరపున వస్తున్నారు. వాళ్ళు ఏమో లక్షలు లక్షలు డబ్బులు తీసుకొని దుబాయ్ పంపిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు రూమ్ ఉండదు, తిండి ఉండదు, జాబ్ ఉండదు. మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర టికెట్లకు డబ్బులు కూడా లేకుండా పార్కులలో పడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో గాయ్స్, చాలా మంది జాగ్రత్తగా ఉండండి. ఎవరిని అనవసరంగా నమ్మి మోసపోవద్దు, సరేనా.